వికారాబాద్ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలకు కైవసం చేసుకుంటామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లాలో మొదటిసారిగా పర్యటించిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఆలంపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బైంసాలో బండి సంజయ్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఆంధ్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం కోసం 3000 మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో 7 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేయించుకొని వారిని రివర్సెస్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మరి ఒక చారిత్రక అవసరం తెలంగాణకు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ ఆధిపత్య వర్గాల చేతులున్న ఈ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల జీవితాలు బాగుపరచాలని చెప్పేసి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదనేది క్లియర్గా అర్థమైపోతున్నది. మేము గత 2 వారాలుగా మేము తెలంగాణలో ఒక వీరోచిత పోరాటం చేస్తున్నాము. ఈ కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉన్నదో